వెల్కమ్ టు BR9 టీవీ. వైద్య శాఖ మంత్రి గౌరవ సత్యప్రసాద్ ఈ రోజు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి యావత్తు తిరిగి సేవల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్, కాకినాడ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, DM అండ్ HO, ఆసుపత్రి సూపరింటెండెంట్ మరి తదితర వైద్య సిబ్బంది ఉన్నారు. అలాగే ఇక్కడ ఇప్పుడు నేను చూస్తున్నా మీ శ్రీనివాస్ గారి ఇది ఇస్తుంటే నన్ను చూస్తున్నా. టోటల్ ఓపీస్ ఇన్ 24 calendar year 24 it was 8,18,000. Now you see 25 calendar year it is 8,45,000, an increase of 25,000 OP in a year. మీ ఈ సంవత్సరం చూసుకుంటే ఈ ఫస్ట్ 4 months కి అప్ టు 30th దీనికి ఇట్ హస్ గాన్ అప్ టు 2,99,256 in the first 4 months itself. That means first 4 months is 3 lakhs, it is going to touch 10 lakh OP, which is almost 2 lakh increase compared to the 24 calendar year. అంటే ఇది ఖచ్చితంగా మార్పు వచ్చినట్టే. మేజర్ సర్జరీస్ 14,696 జరిగితే ఇప్పుడు 15,000 జరిగాయి, అంటే దాదాపు 400 పెరిగాయి. మైనర్ సర్జరీస్ 35,500 జరిగితే ఇప్పుడు ఈ లాస్ట్ క్యాలెండర్ ఇయర్ 25 లో అది కాస్త 39,500 పోయాయి, అంటే 4,000 మేజర్ సర్జరీ. డెలివరీస్ తక్కువయ్యాయి. దీని మీద మనం ఒకసారి చూసుకోవాలి. మనం ఏదైనా చూస్తున్నప్పుడు మంచి చెప్తున్నప్పుడు దాంట్లో ఏదైనా ఇంకోటి చూడాలి. మన హాస్పిటల్స్ మీద డెలివరీస్ ఎందుకు తగ్గాయి, వేరే రీజన్స్ ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్ కూడా ఉంది కాబట్టి ఎందుకు తగ్గాయి అనేది ఒకసారి ఇంట్రస్పెక్షన్ చేసుకోవాలి. డెలివరీస్ 6,692 నుంచి 24 క్యాలెండర్ ఇయర్ లో అది 5,900 పోయాయి, అంటే ఆల్మోస్ట్ 800 700 ప్లస్ తగ్గాయి. అదే సమయంలో డెత్స్ కూడా తగ్గాయి. 6,508 నుంచి 6,000 తగ్గాయి, అంటే ఆల్మోస్ట్ 500 డెత్స్ కూడా తగ్గాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే డాక్టర్ చెప్తున్నారు ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ గురించి. ఎన్టీఆర్ వైద్య సేవ 28,900 నుంచి లాస్ట్ క్యాలెండర్ ఇయర్ కి 10,000 పెరిగి 39,500 పెరిగింది. ఇప్పుడు ఈ ఫస్ట్ 4 months లోనే 23,000 కంపేర్ చేసి చూసినప్పుడు సర్వీసెస్